ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 2 రద్దు పెద్ద కలకలం రేపుతోంది. ఇప్పుడు రీసెంట్గా ఒక డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడితే హైదరాబాద్లో పనిచేసే ఆయన ఏమన్నారంటే మాకు ఉద్యోగం వచ్చి 6 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే, ఇప్పుడు మళ్ళీ కొత్త సెలక్షన్ లిస్ట్ అంటే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. సార్ సింపుల్గా మనం చెప్పాలంటే మీకు అవగాహన ఉండుంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ క్వాలిఫై అవ్వకపోతే 2 ఏళ్లలో వీఆర్ ఇచ్చి పంపిస్తామని అన్నారు. అవునా? ఉద్యోగ భద్రత ఉందా అనండి అక్కడ? లేదు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది. పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అంటే దీన్ని ఖచ్చితంగా మనం మూలాల్లోకి వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు సార్, నీళ్లు నిధులు నియామకాలనే ఒక గొప్ప నినాదంతో మొత్తం బ్రహ్మాండంగా ఈ భారతదేశంలోనే ఎక్కడ జరగనంత గొప్పగా ఒక పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులకు ఈ గ్రూప్ 2 ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక సంజీవనిలా కనపడింది. ఆ లక్షల్లో వచ్చిన అప్లికేషన్లలో నుంచి మనం దాదాపు ఒక 1030 పోస్టులు, అంటే ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ వేరండి, 431 వచ్చింది. తర్వాత మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ 2 జారీ చేసినారు. అంతా కలిపి ఒక 1030 పోస్టులల్లో మనకి ఓఎంఆర్ షీట్లో కొన్ని లోపాలు జరిగినాయి. అది కూడా ఎందుకు జరిగినాయో చెప్తా వినండి సార్. ఇప్పుడు మీరే అన్నారు లక్షల్లో అప్లికేషన్లు వచ్చినాయి సార్. చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో అసలు సెంటర్లు సరిపోక ఆ యొక్క ఇన్విజిలేటర్లకు కనీస శిక్షణ ఇవ్వకుండా ఎగ్జామ్ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ వైఫల్యం చెందింది అక్కడ 100%. ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కానీ మిగతా వారు కానీ అందరు వైఫల్యం. అది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి బేసిక్గా. ఆమె ఏం చేసింది, ఆ ఇన్విజిలేటర్ మేడం, ఇప్పుడు ఇక్కడ ఆబ్సెంట్ ఉంది ఒక వ్యక్తి, ఆబ్సెంట్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఓఎంఆర్ పెట్టాలి. పెట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈమె ఇక్కడ పెట్టాలా, వీడు లేడు కదా అని నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేసినారు, ధనాధన హాల్ టికెట్ నెంబర్ వేసినారు, బబ్లింగ్ చేసినారు. ఇది ఒక విచిత్రం. కొద్దిమంది ఉంటారు పిల్లలు ఏంది బయట చదువుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి స్మైలింగ్ బుద్ధ 1974 ఇందిరాగాంధీ పోక్రాన్ పరీక్షలు ఏదో నేర్చుకుంటాడు వాళ్ళు. పోగానే ఆ క్వశ్చన్ కనపడింది, వాడు ఏం చేసిండు, దన్నున పోయి 3 అయితే 3, 2 అయితే 2 దిద్దిండు. అట్లా ఆల్రెడీ కొద్దిమంది అప్పటికి కొన్ని ఆన్సర్లు బబ్బులు చేసినారు. తర్వాత ఆ మేడం తేరుకొని లేదా ఆ ఇన్విజిలేటర్ తేరుకొని అయ్యయ్యో తప్పు జరిగిపోయింది, మీ ఓఎంఆర్లు ముందల వాళ్ళకి ఇవ్వండి, పాస్ చేయండి అని అంటే వాడు అప్పటికే దిద్దేసిండు. దాంతో వీళ్ళు ఏం చేసినారు, వైట్నర్ పెట్టినారు. సో ఓఎంఆర్ షీట్ని మనం విభజిస్తే పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, నీ పేరేంది, మీ నాయన పేరేంది, నీ హాల్ టికెట్ నెంబర్ ఏంది, నీ కథ ఏంది, అది పార్ట్ ఏ. పార్ట్ బికి వచ్చేసరికి నీకు మొత్తం ఆన్సర్లు, క్వశ్చన్ 150 క్వశ్చన్లు 150 ఆన్సర్లు పెట్టుకోవడానికి వీలుగా నీకు 1, 2, 3, 4తో బౌల్ ఉంటుంది. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత చాలామంది ఇన్విజిలేటర్ల పొరపాటు వలన మేము వైట్నర్ పెట్టాము, మొర్రో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి కోర్టును ఆశ్రయించినారు. అప్పుడు కోర్టు ఏం చేసింది, టెక్నికల్ టీంని ఏర్పాటు చేసింది. సో ఫస్ట్ ఏమో ఎగ్జామ్ పెట్టిరు సార్, రెండోది ఏమైంది, టెక్నికల్ టీంని కోర్టు ఏర్పాటు చేసింది. ఆ టెక్నికల్ టీం మొత్తాన్ని పరిశీలించి హ్యుమానిటల్ గ్రౌండ్స్ కింద, అంటే మానవీయ విలువల కింద, అంటే ఒక పోనీలే మనం ఎందుకంటే ఇప్పుడు మొదటి నిర్వహిస్తున్నాం ఎగ్జాము అని చెప్పేసి ఆ యొక్క మానవీయ కోణంలో ఆలోచించి పార్ట్ ఏ, అంటే ఇది పర్సనల్ డీటెయిల్స్ పెట్టినాం కదా, అక్కడ బబుల్ చేస్తే వైట్నర్ ఉపయోగించినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, పార్ట్ బిలో మాత్రం ఎక్కడ వైట్నర్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు టెక్నికల్ టీం వాళ్ళు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దాంతో కోర్టు ఏం చెప్పిందంటే సేమ్ ఇదే టెక్నికల్ టీం చెప్పింది అమలు చేస్తూ పార్ట్ ఏలో వైట్నర్ ఉపయోగించినా ఎలో చేయండి, పార్ట్ బి మాత్రం వదలొద్దు. పార్ట్ బిలో ఎవడు వైట్నర్ పెట్టినా అస్సలు ఉపేక్షించకూడదు. నిజానికి ఇదొక రిలాక్సేషనే. ఎందుకనంటే యాజ్ పర్ 2015 తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకారం అసలు వైట్నర్ యూజ్ చేయకూడదు, ఇన్వాలిడ్ అది. కానీ మానవీయ కోణంలో ఏం చేసినారు, టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్ట్ ఏలో ఒకవేళ వైట్నర్ ఉపయోగించిన అవకాశం ఇస్తూ పార్ట్ బిని మాత్రం ఉపేక్షించొద్దని చెప్పింది. కానీ మనోళ్ళు ఏం చేసిరండి, టీఎస్పీఎస్సీ పార్ట్ బిలో కూడా వైట్నర్ ఉపయోగించే వాటిని కన్సిడర్ చేసి అందరితో కలిపి 2019లో రిజల్ట్ డిక్లేర్ చేసినారు. ఎవరైతే మెరిట్లో 1 మార్కుతోటి, అర మార్కుతోటి, ఈ 2 మార్కులతోని ఉద్యోగాలు మిస్ అయిన అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి మొన్న జడ్జిమెంట్ వచ్చి ఇది మొత్తం టెక్నికల్ టీం, అంటే టెక్నికల్ కమిటీ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకం.